హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ గోలీ సోడా మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే మనకు సెప్టెంబర్ 13వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు డిస్నీ బై హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే డిస్నీ బై హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కమిటీ కుర్రోళ్ళు మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ 12వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఈటీవీ యాప్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో కమిటీ కుర్రోళ్ళు మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఈటీవీ యాప్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన లాల్ సలాం మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే సన్నెక్స్‌లో అయితే మనకు ఈ లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లాల్ సలాం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే సెప్టెంబర్ 20వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగళం మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే మనకు అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకైతే సెప్టెంబర్ 20వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ నాని గారు హీరోగా యాక్ట్ చేసిన సరిపోదా శనివారం మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్‌న అయితే మనకు ఈ సరిపోదా శనివారం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచెల్లయితే మనకు ఈ సరిపోదా శనివారం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 35 చిన్న కథ కాదు మూవీ. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో మంచి హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే అక్టోబర్ 4వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 35 చిన్న కథ కాదు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. మనకైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు అక్టోబర్ 4వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. లాస్ట్ మూవీ అప్డేట్స్ ద గోట్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విజయ్ తలపతి గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ అయితే యావరేజ్ టాక్స్ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది గైస్. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకు అక్టోబర్ 3వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే ద గోట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే అక్టోబర్ 3వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే మనకు అఫీషియల్‌గా అనౌన్స్ అయితే చేశారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మనకైతే కన్ఫర్మ్‌గా అయితే అక్టోబర్ 3వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండండి ఆన్‌లో పెట్టుకొని ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. బై బై.